ఒక సెన్సిటివ్ టాపిక్ గురించి చర్చించబోతున్నానండి. మన సొసైటీలోని రిలీజియన్స్, దేవుళ్ళ గురించి చాలామంది చిన్నపిల్లలా కొట్టుకునే వాళ్ళు ఉన్నారు. 10,000 రిలీజియన్స్ ఉన్నాయి. ఇందులో మీకు 3 రిలీజియన్స్ తెలిసి ఉండొచ్చు ఇండియాలోని. సో ఇండియాలో భారతదేశంలో సనాతన ధర్మం మన ఓం అని ఉంది కదా. సో అదైతే మన సనాతన ధర్మం. వేరేవి అన్నీ కూడా వాళ్ళ యొక్క దేశం పద్ధతులు బట్టి ఏర్పడినవి. వాళ్ళ నమ్మకాన్ని మనం తప్పు పట్టకూడదు, మన నమ్మకాన్ని వాళ్ళు తప్పు పట్టకూడదు. బట్ దీని గురించి ఒక చిన్న వీడియో అనేది చేస్తున్నాను. ఇది అవేర్నెస్ వీడియో. చిన్నపిల్లలా కొట్టుకుంటున్నారు. ఒకళ్ళు ఇంజనీర్స్ చదివే వాళ్ళు ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, టీచర్స్ ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు, సైంటిస్టులు ఉన్నారు. కానీ దేవుళ్ళ గురించి ఎందుకు కట్టుకుంటున్నారో తెలియట్లేదు. మనం అత్యవసరమైన టాపిక్స్ గురించి మానేసి సొసైటీలోని ఇలా అనవసరమైన టాపిక్స్ గురించి మాట్లాడుతున్నాం. అది నమ్మకం, బిలీఫ్ ఆఫ్ ద కల్చర్. దాన్ని అలా వదిలేయడమే మంచిది. దానికోసం కొట్టుకొని ఎందుకండి. ఇప్పుడు ఒక చిన్న వీడియో చూపిస్తాను. ఆ వీడియో క్లిప్ చూడండి. ఇద్దరు థాట్స్ ఎలా ఉన్నాయనేది మీకు తెలుస్తుంది. ఒకరు ప్రతి రెస్పెక్ట్ ఇస్తారు ప్రతి రిలీజియన్కి. మరొక రిలీజియన్ అంటే వాళ్ళు ఆ రిలీజియన్లోనే పుట్టి మళ్ళీ ఇంకో రిలీజియన్గా కన్వర్ట్ అయ్యి మళ్ళీ ఈ రిలీజియన్ని ఎప్పుడైతే కన్వర్ట్ ఆ రిలీజియన్ వాళ్ళని తిడుతున్నారు. అదొక చిన్న వీడియో క్లిప్ అబ్జర్వ్ చేయండి. నీళ్ళలో కలిసిపోయాడనండి. మీరేం చెప్పినా చచ్చిపోయాడా లేదా మనిషిగా పుట్టిన తర్వాత? చనిపోయినటువంటి వ్యక్తికి జై ఎట్లా చెప్తారు సార్? మళ్ళీ జై శ్రీరామన్ అని చెప్తున్నారు, మీరు ఎట్లా చెప్తారు అసలు? సో ఇతని లాజిక్ ప్రకారం యేసుక్రీస్తు కూడా సన్ ఆఫ్ గాడ్ అంటారు. ఆయన కూడా మానవ అవతారంలోనే వచ్చాడు. ఆయన కూడా గుడ్ ఫ్రైడే రోజు సిలువ వేయబడి మరణించి ఈస్టర్ రోజు ఆత్మరూపంలో ఆత్మస్వరూపి అయి తిరిగి లేచాడు అని ఉంది బైబిల్లో. సో క్రిస్టియన్స్ అందరూ కూడా ఫాలో అవుతారు. చాలా క్రిస్టియన్ చర్చెస్లో ఈ యేసుక్రీస్తుకు రిలేటెడ్ ప్రార్థనలు చేసి జై కొడుతూ స్తుతిగానాలు పాడే చర్చిలు కూడా చాలా ఉన్నాయి. మరి చనిపోయిన అతనికి మీరు ఎలా ప్రార్థన చేసేస్తున్నారు? చనిపోయిన అతని మీద జై కొడుతూ కీర్తనలు ఎలా పాడుతున్నారు? అంటే చాలామంది క్రిస్టియన్స్ ఏమంటారంటే, ఒరే పిచ్చినా కొడుక, ఆయన మనిషిగా చనిపోయినా ఆయన ఆత్మ అయితే బతికే ఉంది కదా, ఆయన ఆత్మస్వరూపి అంటారు. మరి రాముడి విషయం ఏంటి? రాముడు మనిషిగానే అవతరించాడు, కానీ ఆయన ఎవరు? విష్ణుమూర్తి అవతారం. ఆయన పరమాత్మ, పరబ్రహ్మ స్వరూపం అంటారు ఆయన్ని. సో ఆయన చనిపోయినా మేము జై శ్రీరామ్ అంటున్నాం. అంటే శ్రీరామ్ అంటే ఒక మనిషో లేదా ఒక చనిపోయిన మనిషికో జై కొట్టట్లేదు మేము. ఆయన స్థాపించిన ధర్మాన్ని, ఆయన బతికి చూపించిన వే ఆఫ్ లైఫ్ని, ఆయన మాకు ఇచ్చిన టీచింగ్స్ని. రామ్ అంటే సనాతన ధర్మ ఇట్ సెల్ఫ్. సో మేము ఎప్పుడైతే జై శ్రీరామ్ అంటున్నామో మేము ఆయన నేర్పిన ధర్మానికి మేము జై కొడుతున్నాం. సో ఒక హిస్టారికల్ ఫిగర్ కాదు రాముడు అంటే. నువ్వు యేసుక్రీస్తుకి ఎలా అయితే ప్రార్థిస్తావో, చనిపోయాడన్న ఆత్మస్వరూపంలో ఉన్నాడు, హీస్ ఎ మెసెంజర్ ఆఫ్ గాడ్ అంటారు. అలాగే రాముడు కూడా ఒక పరబ్రహ్మ స్వరూపి, పరమాత్మ. ఆయన స్థాపించిన ధర్మానికి మేము జై కొడుతున్నాం. జై శ్రీరామ్ అంటే ఇట్స్ నాట్ అబౌట్ ఎ హ్యూమన్, ఇట్స్ అబౌట్ ఎ ధర్మ ఇట్ సెల్ఫ్. అండర్స్టాండ్ దట్. అందరికీ నమస్కారం అండి. కలర్స్ ఆఫ్ సొసైటీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ఒక సెక్సువల్ సైకో అమ్మాయిలను ఎలా ట్రాప్ చేస్తున్నాడు, వాళ్ళది ఒక గ్రూప్, అండ్ అదేవిధంగా దేని గురించి ట్రాప్ చేస్తున్నారు అనేది నేను ఈ న్యూడిటీ లవ్ క్రైమ్ స్టోరీలోని ముఖ్యంగా చూపించాలనుకుంటున్నాను. సో వాళ్ళ పేర్లు కానీ వాళ్ళ ఇది కానీ నేను ఏది బయట పెట్టాలనుకుంటలేదు, ఎందుకంటే పక్కగా ప్రూఫ్స్ అనేది ఉండాలి. కాకపోతే నాకు జరిగిన ఇన్సిడెంట్స్ అనేవి ఆధారంగా తీసుకొని ఈ లవ్ క్రైమ్ స్టోరీ అనేది చేశాను. అండ్ అదేవిధంగాని మీకు ఒక విషయం చెప్పాలి. ఇంతకుముందు నేను లవ్ క్రైమ్ స్టోరీ, న్యూడిటీ లవ్ క్రైమ్ స్టోరీలోని ఫ్యామిలీ హెరాస్మెంట్ పార్ట్ 1 అప్లోడ్ చేశాను కదా. నెక్స్ట్ పార్ట్ అప్లోడ్ చేసే ముందు మనం రిలీజియన్స్ వ్యూ గురించి చేద్దాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే డిప్రెషన్ క్యాండిడేట్స్ని ట్రాప్ చేస్తారని మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పడం జరిగింది. సో నేను కూడా ఒక డిప్రెషన్ క్యాండిడేట్ని ఇంతకుముందు. సో డిప్రెషన్ క్యాండిడేట్స్ అనేది ఎలా చెక్ చేస్తారంటే యూరిన్ లెవెల్స్ ద్వారా చెక్ చేయొచ్చు. వాళ్ళ మాట తీరు బట్టి, లేదంటే వాళ్ళ ఆలోచన తీరు బట్టి, అండ్ వాళ్ళ చేష్టలు బట్టి ఆ విధంగా కొంతమంది ఐడెంటిఫై చేస్తారు. అలాగా డిప్రెషన్ క్యాండిడేట్స్ కాకుండా వాళ్ళని మతిస్థిమితం లేని వాళ్ళ కింద గుర్తిస్తారు, లేదంటే చైల్డిష్ బిహేవియర్, లేదంటే ఇన్నోసెన్స్, అమాయకులు, ఆ విధంగానే. అండ్ ఈ డిప్రెషన్ క్యాండిడేట్స్ ఉన్నారు కదా, వాళ్ళు సైకోస్గా కూడా మారే అవకాశం ఉంది అని చెప్పాను. అందరూ మారరు, కొంతమంది మాత్రమే మారుతారు. అండ్ విచ్చలవిడిగా కూడా ఈ డిప్రెషన్ క్యాండిడేట్స్ హద్దులు దాటే అవకాశం ఉంటుందన్నాను. మరీ విచ్చలవిడిగా కూడా హద్దులు దాటలేరండి. వాళ్ళు మ్యాక్సిమం ఏంటంటే వాళ్ళు కొంతమంది ఈ డిప్రెషన్ క్యాండిడేట్స్లో కొంతమంది ఏంటంటే వాళ్ళు పూర్తిగా సెక్స్కి విరోధం అన్నమాట. సెక్స్ చేయలేరు.
ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు వల్గర్గా టాక్ చేయొచ్చు, లేదంటే వల్గర్ని చూడొచ్చు, లేదా వల్గర్ థాట్స్ అనేవి ఎక్కువగా రావచ్చు. కానీ ఫిజికల్ టచ్ని మాత్రం ఇష్టపడరు. అది కూడా ఏంటంటే వాళ్ళ యొక్క హెల్త్ ఇష్యూస్ బట్టి అండ్ ఆలోచన తీరుని బట్టి అండ్ వాళ్ళు ఎదిగిన సిచ్యువేషన్స్ బట్టి డిపెండ్ అవుతుంది. ఈ న్యూడిటీ లవ్ క్రైమ్ స్టోరీలోని రిలీజియన్ వ్యూ గురించి ఒక భాగమేనండి, చాలా ఇంపార్టెంట్. నాకున్న డిప్రెషన్ స్టేట్కి, సైకిక్ డిజార్డర్కి ఈ రిలీజియన్ వ్యూకి చాలా బాగా దగ్గరగా ఉంది. అందుకే చెప్తున్నాను. ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్ అండి. ఎవరిని కూడా తప్పుగా నేను మాట్లాడను, తప్పుగా కూడా చూపించను. ఎందుకంటే ఆ భగవంతుడు సర్వంతర్యామి. మనమంతా ఒక్కటే, మనమంతా మనుషులమే. మనం ఉన్నది భూమి మీదే ఉంటాము. 100 ఏళ్ల జీవితం ఎప్పుడు చేస్తామో, ఎలా బ్రతుకుతామో మనకే తెలీదు. సో కథలోకి వెళ్దాం. కథ కాదు, ఇదొక న్యూడిటీ లవ్ క్రైమ్ స్టోరీలోకి రిలీజియస్ వ్యూ గురించి తెలుసుకుందాం.